ఈరోజు గురువారం పంచాంగ వివరాలు, తారాబలము, నక్షత్రాల వారీగా పఠించాల్సిన నవగ్రహ స్తోత్రం మరియు ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమెడీ ఏమిటి, ఈరోజు పుట్టిన శిష్యుల యొక్క శాంతుల వివరాలు ఏమిటి ఈ వీడియోలో. అందరికీ నమస్కారం. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు 25 జనవరి 2024 ఈరోజు గురువారము. పంచాంగ వివరాలు. శ్రీ శోభకృత నామ సంవత్సరము, పుష్యమాసము, హేమంత ఋతువు, ఉత్తరాయణము. ఈరోజు పౌర్ణమి. సూర్యోదయం ఈరోజు ఉదయం 6:33 ప్రారంభమవుతుంది. సూర్యుడు 5:46 అస్తమిస్తాడు సాయంత్రం. ఈరోజు తిథి పౌర్ణిమ రాత్రి 9:43 వరకు ఉంటుంది. ఈరోజు నక్షత్రం పునరుసు నక్షత్రం ఉదయం 8:07 వరకు ఉంటుంది. ఆ తర్వాత పుష్యమి వస్తుంది. ఈరోజు సూర్యోదయానికి పునరుసు నక్షత్రం ఉంది కాబట్టి ఈరోజు తారాబలం చూసుకోవాల్సింది పునరుసు నక్షత్రానికి. ఇకపోతే ఈరోజు పుట్టిన శిశువుల యొక్క శాంతుల గురించి తెలుసుకోవాలంటే ఈరోజు పునరుసు 8:05 లోపల పుట్టిన వాళ్ళకు పునరుసు నక్షత్రం అవుతుంది. తర్వాత వాళ్ళకు పుష్యమి అవుతుంది. కాబట్టి ఆ రకంగా విడివిడిగా చూసుకోవాలి శాంతుల వివరాలు. అలాగే ఈరోజు యోగము ఇష్కంభము ఉదయం 7:42 వరకు, కరణము భవ ఉదయం 9:35 వరకు ఉంటుంది. ఈరోజు శుభ సమయాలు ఉదయం 11:15 నుండి 12 గంటల వరకు ఉంటుంది. రాహుకాలము ఈరోజు 1:30 నుంచి 3 వరకు, యమగండము ఉదయం 6 నుంచి 7 వరకు, దుర్ముహూర్తము ఉదయం 10 గంటల నుంచి 10:45 వరకు, అలాగే తిరిగి మధ్యాహ్నం 2:45 నుంచి 3:36 వరకు ఉంటుంది ఈ దుర్ముహూర్తం. ఇకపోతే వర్జము సాయంత్రం 4:43 నుంచి 6:25 వరకు, అమృత గడ్డలు ఉదయం 7:17 నుంచి తిరిగి వరకు ఉంటాయి. తిరిగి అమృత గడ్డలు తెల్లవారుజామున 3:03 నుంచి 4:46 వరకు ఉంటాయి. అయితే మనం తమిళనాడు వారు మాత్రం రాహుకాలాన్ని యమగండాన్ని పాటిస్తారు. ఆంధ్రదేశంలో మనం పాటించేది వర్జము, దుర్ముహూర్తము. కాబట్టి ఆయన పనులు చేసుకోవాలనుకుంటే దుర్ముహూర్తానికంటే ముందు కానీ తర్వాత కానీ ప్రారంభించుకోవాలి. దుర్ముహూర్తం సమయంలో చేయకూడదు. అలాగే ఇక్కడ కార్యానికి బయలుదేరాలనుకుంటే వర్జం రాకముందు కానీ బయలుదేరాలి. అక్కడ చేరేటప్పుడు కూడా వర్జం అయిన తర్వాతనే చేరాలి, వర్జం సమయంలో చేరకూడదు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మనం పనులు చేసుకోవాలి. ఇకపోతే ఈరోజు పునరుసు నక్షత్రం ఉంది కాబట్టి సూర్యోదయానికి గురువారం అయింది. గురువారానికి అధిపతి గురుగ్రహమే, పునరుసు కూడా గురుగ్రహమే. కాబట్టి ఈరోజు పఠించాల్సిన నవగ్రహ స్తోత్రం ఏంటంటే దేవానాంచ ఋషినాంచ గురుకాన్ సంజీవం బుద్ధిమంతం తిలోకష్టం నమ బృహస్పతిం అనే స్తోత్రాన్ని 27 సార్లు జపం చేసుకోవాలి. ఈరోజు గురువారం కాబట్టి గురువులను ఆరాధించడము, రావి చెట్టు ప్రదక్షిణ చేయడము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేసుకోవడం విశేష శుభఫలితాలు ఇస్తాయి. ఈరోజు ఎవరికైనా ఉద్యోగం విషయంలో ఇబ్బందులు ఉన్నాయో, ఉద్యోగం రావడం లేదో, ధన విషయంలో ఇబ్బంది కలుగుతున్నావు, గురువు ధనకారకుడు కాబట్టి, కుటుంబానికి కారకుడు కాబట్టి, వాక్కు కారకుడు, సంతానానికి కారకుడు కాబట్టి ఈ సంతాన విషయంలో ఇబ్బందులు కలుగుతున్న వారంతా కూడా ఈ ఏదైనా శివాలయంలో 5 గురువారాల పాటు అభిషేకం చేయించుకుంటే 5వ గురువారానికి మీకు ఫలితాలు లభిస్తాయి. అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయాలి. చేసేటప్పుడు గురుగ్రహానికి సంబంధించిన స్తోత్రాన్ని కానీ లేదా ఈ ధన విషయానికి సంబంధించింది మాత్రం కాబట్టి లక్ష్మీదేవికి సంబంధించిన గాయత్రి కానీ, మహాదైవేచ విష్ణుపతి తన్నో లక్ష్మీ ప్రచోదయ అనే స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఒక 15 నిమిషాలు, మినిమం 16 తక్కువ కాకుండా ప్రదక్షిణాలు 27 చేయగలిగితే మంచిది. రావి చెట్టు మొదట్లో మీరు ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. ఒక చెంబెడు నీళ్లు చెట్టుకు పోసి దండం పెట్టుకొని మీరు నమస్కారం చేసుకొని ప్రదక్షిణాలు ప్రారంభించండి. ఓ గురువుకు సంబంధించిన స్తోత్రాన్ని పారాయణం చేస్తూ 16 సార్లు, ఈ లక్ష్మీదేవికి సంబంధించిన స్తోత్రాన్ని చేస్తూ 20 సార్లు మీరు ప్రదక్షిణాలు చేస్తే మీకు ఈ ధన విషయంలో ఇబ్బందులు తొలుగుతాయి. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజు కనుక మీరు ఈ ప్రక్రియ ప్రతి పౌర్ణమికి చేస్తే కొంతకాలానికి మీ ధన విషయంలో ఇబ్బందులతో పూర్తిగా తొలుగుతాయి. అయితే ఈరోజు మీరు పౌర్ణమి రోజు మాత్రం చేయాల్సిన సమయం ఏంటంటే 10 గంటల సమయంలోనే మీరు లక్ష్మీదేవి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. ఎందుకంటే 10 గంటల సమయంలోనే లక్ష్మీదేవి రావి చెట్టుపై ఆసీనురాలై ఉంటుంది. మీరు ఉదయం చేసినా తర్వాత మిగతా సమయంలో చేసినా కూడా దానికి ఉపయోగం ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు రావి చెట్టు ప్రదక్షిణం గురువారం పౌర్ణమి రోజు మాత్రం తప్పనిసరిగా 10 గంటల సమయంలోనే 9:15 నుంచి 10:15 లోపల మీరు వెళ్ళి సరిగ్గా 10 గంటల సమయానికి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఇకపోతే ఈరోజు తారాబలం ఉండే నక్షత్రాలు
అశ్విని మఖ మూల నక్షత్రాలకు నైదంతార అవుతుంది కాబట్టి ఈరోజు బాగాలేదు. అలాగే భరణి పూర్వఫల్గుని పూర్వాషాఢ నక్షత్రాలకు సాధంతార అవుతుంది కాబట్టి ఈరోజు బాగుంది. కృత్తిక ఉత్తరాఫల్గుని ఉత్తరాషాఢ నక్షత్రాలకు ప్రత్యేకార కాబట్టి బాగాలేదు. ఈరోజు రోహిణి హస్త శ్రవణ నక్షత్రాలకు క్షేమతార కాబట్టి వాహన కొనుగోళ్ళు కానీ ధన విషయంలో కానీ ఏమైనా అడ్వాన్స్లు ఇచ్చుకోవాలనుకున్నా కూడా ప్లాట్లకు కానీ ఈరోజు బాగుంది. అలాగే మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రాలకు విపత్తార అవుతుంది కాబట్టి బాగాలేదు. ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రాలకు సంపత్తార అవుతుంది కాబట్టి ధన విషయంలో ఏమైనా పనులు చేసుకోవచ్చు, సర్జరీలు కూడా చేసుకోవచ్చు. ఈరోజు పునర్వసు విశాఖ పూర్వపాత నక్షత్రాలకు జన్మతార అవుతుంది కాబట్టి బాగాలేదు. పుష్యమి అనురాధ ఉత్తరాపాత నక్షత్రాల పరమైతార అవుతుంది బాగుంది. ఈరోజు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు మిత్రతార అవుతుంది కాబట్టి వ్యాపార విషయంలో ఏమైనా పనులు చేసుకోవచ్చు. ఇవి ఈరోజు ఉంది తారబలం. ఇకపోతే చంద్రబలం ఉండే రాశులు ఏంటంటే ఈరోజు వృషభ రాశి, కర్కాటక రాశి, కన్యా రాశి, తులారాశి మరియు మకర కుంభాలకు మీకు చంద్రబలం బాగుంది. కాబట్టి తారబలం బాగాలేకపోయినా చంద్రబలం బాగుంటే మీరు ఏవైనా పనులు ప్రారంభించుకోవచ్చు. అయితే ఈరోజు గురువారం పునర్వసు నక్షత్రం కాబట్టి గురుగ్రహానికి సంబంధించిన నక్షత్రం కాబట్టి కిలోంబావు గోధుమలు శనగలు దానం చేసి అలాగే దక్షిణతో సహాయం చేసి ఏమైనా పనులు ప్రారంభించుకుంటే పనులు అవుతాయి. రావి చెట్టు ప్రశ్నలు కానీ గురుగ్రహానికి సంబంధించిన అవకాశం పారాయణ చేసుకుంటే ఏమైనా కార్యక్రమాలు ప్రారంభిస్తే మీకు అన్ని రకాల పనులు సాగుతాయి. ఈరోజు పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారికి ఎలాంటి దోషం ఉండదు. అలాగే 8 గంటల 15 నిమిషాల తర్వాత పుష్యమి నక్షత్రం వస్తుంది. పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారికి మాత్రం దోషం ఉంది. ఆ దోషం ఏంటంటే మొదటి పాదంలో పుత్రికాపుత్రులు జన్మైన నెల మేనమామకు దోషము, 2-3 పాదాల్లో పుత్రికాపుత్రులు జన్మైన నెల తల్లిదండ్రులకు దోషం ఉంటుంది. ఈ దోషానికి హోమశాంతి, మహన్యాస రుద్రాభిషేకము, నక్షత్ర నవగ్రహ జపాలు, దానాలు, గంధపు చెక్క దానం చేయాలి. మీరు ఈరోజు 4వ పాదంలో జన్మించడానికి దోషం లేదు, కానీ ఈ నక్షత్రానికి దోషం ఉంది కాబట్టి ఆజ్యంలో తండ్రి ముఖాన్ని శిశు ముఖాన్ని చూస్తే సరిపోతుంది, ఆ దోషం పోతుంది. పురుషుడు పుట్టిన బలవంతుడు, మిక్కిలి ధైర్యశాలి, కామం గలవాడు, స్థిరబుద్ధి గలవాడు, అలాగే మంచి న్యాయకోవిదుడు, అలాగే కర్మలను అనుభవించేవాడు, విద్యలందు సమర్థుడు, ధైర్యవంతుడు అవుతాడు. స్త్రీ పుట్టిన నెల రూపవతి, ధార్మికురాలు, దేవరామణ భక్తి కలిగింది, ఐశ్వర్యం కొలిది, అదృష్టవంతురాలు అవుతుంది. ఇక 8 గంటల లోపల పుట్టిన వాళ్ళకు పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఎలాంటి దోషం లేదు కాబట్టి వీళ్ళు ఈరోజు బాగానే ఉంది. 8 గంటల 15 నిమిషాల లోపల పుట్టిన శిశువులకు వీరికి గురుదశతో జీవితం ప్రారంభమవుతుంది. పుష్య నక్షత్రం వాళ్ళకి శని దశతో జీవితం ప్రారంభమవుతుంది. ఈ పునర్వసు నక్షత్రం పుట్టిన వారు ముఖ్యంగా టీచర్లు అవుతారు. వీళ్ళు గురువులుగా పైకి వస్తారు, శ్రమ కోరుస్తారు, అల్ప సంతోషులు, తొందరగా నడిచే అలవాటు ఉంటుంది. శ్రీరామచంద్రుడు చాలా స్పీడ్గా నడిచేవాడు అనేవారు కదా, అట్లాగా స్త్రీ పుట్టిన శాంత స్వభావరాలు, బంధువుల యందు ఎక్కువ ప్రేమ కలది, ఓర్పు కలది, ధర్మకార్యాలు చేయనిది అవుతుంది. ఇవి ఈ పునర్వసు పుష్య నక్షత్రంలో పుట్టిన వారి యొక్క లక్షణాలు. ఈరోజు గురువారం పశ్చిమ దిక్కుకు ప్రయాణం చేస్తే కనుక మీకు ధనలాభం, ప్రయాణ కార్యసిద్ధి కలుగుతుంది. అలా పశ్చిమ దిక్కు ప్రయాణం చేయడం వల్ల చాలా ఉపయోగం. మీరు చేసుకున్న పనులు అన్ని పనులు కూడా సాఫీగా సాగుతాయి. ఈరోజు గురువారం రోజు దక్షిణ వారసులో ఉంటుంది కాబట్టి దక్షిణ వైపు ప్రయాణం చేయకూడదు. ఒకవేళ దక్షిణ వైపు తప్పనిసరిగా ప్రయాణం చేయాల్సి వస్తే మీరు ఉత్తరం వైపు వెళ్ళి క్లాక్ వైపు తిరిగి లేదా తూర్పు వైపు వెళ్ళి కొంత దూరం వెళ్ళి దక్షిణ వైపు ప్రయాణం చేస్తే మీకు ఇందులో ఇబ్బందులు ఉండవు. అలాగే మీరు కిలోంబావు శనగలు దానం చేసి గురుగ్రహానికి సంబంధించిన స్తోత్రాన్ని పారాయణ చేసుకొని దక్షిణామూర్తి స్తోత్ర పారాయణంగా చేసుకొని మీరు ఏవైతే పనుల కార్యాల మీద బయలుదేరుతారో అలా బయలుదేరితే పనులని సాఫీగా సాగుతాయి. ఇకపోతే ఈరోజు గురువారం కాబట్టి గురువుకు సంబంధించిన గురువులను ఆరాధించడం, గురువు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోవచ్చు. ఎవరికైనా ఏమైనా పనులలో ఇబ్బందులు ఉంటే 5 గురువారాలు కనుక మీరు శివాలయంలో అభిషేకం చేసుకుంటే మీ పనులన్నీ సాఫీగా సాగుతాయి. ముందుగా విఘ్నేశ్వరునికి అభిషేకం చేయించుకుని తర్వాత మీరు శివాలయంలో శివునికి అభిషేకం 5 గురువారాలు చేయించండి. అలా పురాతనమైన శివాలయం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. శివలింగం ముందు శివుని నంది విగ్రహం ఉంచి అభిషేకం చేయిస్తే ఇంకా తొందరగా ఫలితాలు లభిస్తాయి. మీకు 5 గురువారాలు చేయించుకోండి ఇట్లాగా. అలాగే ఈ 5 గురువారాలు మీరు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణము
నవగ్రహ స్తోత్రమైన గురువుకు సంబంధించిన స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణ చేసుకుంటూ ఉండండి 27 సార్లు. దీనివల్ల మీకు అన్ని రకాల ఫలితాలు అవుతాయి. వీసా లేని సంతానం లేని సంతానం కలుగుతుంది, ఉద్యోగం లేని ఉద్యోగం లభిస్తుంది. ఇలాగా మీకుండే ఏదైనా సమస్య, ధన విషయంలో సమస్యలున్నా కూడా అన్ని సమస్యలు తొలుగుతాయి. శుభమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.